విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 72. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. అది సిటీలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అయిన బ్లాక్ డైమండ్ పబ్. లోపల అట్మాస్ఫియర్ అంతా చాలా పాష్గా ఉంది. భారీ స్పీకర్ల నుండి వస్తున్న హెవీ మ్యూజిక్ అక్కడున్న ప్రతి ఒక్కరి హార్ట్ బీట్ని టచ్ చేస్తుంది. బ్లూ అండ్ రెడ్ లేజర్ లైట్స్ గాల్లో ఉన్న స్మోక్ని చీల్చుకుంటూ డ్యాన్స్ ఫ్లోర్ మీద ఒక రకమైన మ్యాజిక్ క్రియేట్ చేస్తున్నాయి. డ్యాన్స్ ఫ్లోర్ అంతా క్రౌడ్తో చాలా సందడిగా ఉంది. ఆడ మగ అని తేడా లేకుండా యూత్ అంతా ఫుల్ మత్తులో మ్యూజిక్ రిథంకి తగ్గట్టుగా స్టెప్స్ వేస్తూ ఉన్నారు. మరోవైపు లగ్జరీ సోఫాలో కూర్చొనున్న బిజినెస్ మ్యాగ్నెట్స్ తమ చేతుల్లో ఉన్న కాస్ట్లీ వైన్ సిప్ చేస్తూ సీరియస్ డిస్కషన్లో మునిగిపోయారు. గాల్లో డ్రగ్స్, సిగరెట్ స్మెల్స్ అండ్ ఆల్కహాల్ స్మెల్ కలిసి ఒక రకమైన మత్తు ప్రపంచాన్ని తలపిస్తుంది. సరిగ్గా అప్పుడే ఆ పబ్ ముందు ఒక పడవ లాంటి బెంచ్ కార్ వచ్చి ఆగింది. అందులో నుండి రింగులుగా పొగ వదులుతూ స్టైల్గా గాగుల్స్ పెట్టుకుంటూ కారు దిగుతాడు జై. జై పబ్లోకి ఎంటర్ అవ్వగానే క్లోజ్ చేస్తూ ఉన్న భారీ సౌండ్ ప్రూఫ్ డోర్స్ నెమ్మదిగా ఓపెన్ అవుతాయి. ఒక పవర్ఫుల్ ప్రెజెన్స్తో లోపలికి అడుగు పెడతాడు జై. తన సిగ్నేచర్ మార్క్ బ్లాక్ షర్ట్ వేసి పై 2 బటన్స్ విప్పి ఉండడంతో జై రఫ్ అండ్ 6 ప్యాక్ బాడీ, మెడలో ఉన్న సింపుల్ చైన్ క్లియర్గా కనిపిస్తున్నాయి. షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసి ఉండడం వల్ల జై బైసిప్స్ కనిపిస్తూ తనని మరింత హ్యాండ్సమ్గా చూపిస్తున్నాయి. జై నడకలో ఒక సింహం లాంటి గంభీరత, కళ్ళల్లో షార్ప్నెస్ కనిపిస్తున్నాయి. జై నడుస్తుంటే చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలు రెప్ప కూడా వేయకుండా జైని చూస్తూ ఉంటే అబ్బాయిల మొహం ఇన్సెక్యూరిటీతో చూస్తూ ఉన్నారు. ఒక చేతిని ప్యాంటు జాబ్లో పెట్టుకుని మరో చేత తన హెయిర్ని స్టైల్గా వెనక్కి అనుకుంటూ అరగెంట్ ఫేస్తో మెల్లగా నడుచుకుంటూ వెళ్తాడు. జై పబ్కి రావడం ఇదేమీ కొత్త కాదు. కానీ ఈరోజు అతని కళ్ళు దేని గురించో వెతుకుతూ ఉన్నాయి. ఒక వేటగాడు తన వేట కోసం వెతుకుతున్నట్టుగా అతని కళ్ళు పబ్ అంతా స్కాన్ చేస్తున్నాయి. హరిణి మీద ఉన్న కోపం, రాహుల్ మీద ఉన్న పగ, ఇలా 2 కలిసి తన మొహాన్ని భయంకరమైన ప్రశాంతతను చూపిస్తున్నాయి. పబ్ అంతా స్కాన్ చేస్తూ ఉన్న జైకి హరిణి కనిపించగానే తను కూర్చున్న టేబుల్ దగ్గరికి వస్తూ ఉండగా ఒక వెయిటర్ ట్రేతో అడ్డు వస్తాడు. జై అతన్ని తీక్షణంగా చూడగానే ఆ వెయిటర్ భయంతో పక్కకి తప్పుకుంటాడు. జై వెయిటర్ చేతిలో ఉన్న ట్రేలో ఒక గ్లాస్ వైన్ తీసుకొని ఎవరినీ పట్టించుకోకుండా తన చూపుని షార్ప్గా హరిణి కూర్చున్న విఐపి టేబుల్ వైపు మళ్లిస్తాడు. హరిణి తన ఫ్రెండ్స్ గ్రూప్తో కలిసి డ్రింక్ చేస్తూ పెద్దగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. జై నేరుగా వెళ్ళి హరిణి వెనకాల నిలబడుతూ తన చేతిలో ఉన్న గ్లాస్లోని ఐస్ క్యూబ్స్ని మెల్లగా కదిలిచ్చి సౌండ్ చేస్తాడు. ఆ సౌండ్కే హరిణి ఒక్కసారిగా వెనక్కి తిరిగి జైని చూసి షాక్తో బిగుసుకుపోయి చూస్తూ ఉంటుంది. బావా, నువ్వేంటిక్కడ? ఫ్రెండ్స్తో వచ్చావా? జై తన గ్లాస్లోని వైన్ సిప్ చేస్తూ హరిణికి దగ్గరగా వెళ్ళి తన కళ్ళల్లోకి తీక్షణంగా అండ్ మత్తుగా చూస్తూ చిరునవ్వు నవ్వుతూ, హాయ్ హరిణి, ఒక్కదానివే ఉన్నావా లేక ఎవరైనా స్పెషల్ పర్సన్ కోసం వెయిటింగా? బావా, ఐ కాంట్ బిలీవ్ దిస్. నువ్వు నాతో ఇంత కూల్గా మాట్లాడుతున్నావా? హో గాడ్, సీరియస్లీ ఇదంతా కల కాదు కదా? అసలు నువ్వేనా బావా? జై హరిణి ఫ్రెండ్స్ వైపు సీరియస్ లుక్ ఇవ్వగానే అందరూ మెల్లగా అక్కడి నుండి ఎస్కేప్ అవుతారు. జై హరిణి నడుమ పట్టుకొని దగ్గరికి లాక్కొని, నా ఓల్డ్ లైఫ్ని నేను బాగా మిస్ అవుతున్నాను. అందుకే ఇలా నీలాగే లైఫ్ని నేను ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. అనుకోకుండా నువ్వు కనిపించావు. కెన్ యూ జాయిన్ విత్ మీ దిస్ నైట్? తన మొహాన్ని హరిణి మొహానికి దగ్గరగా తీసుకెళ్ళి తన కళ్ళల్లోకి డీప్గా చూస్తూ చెప్తూ ఉంటే ఆ చూపులో ఉన్న ఇంటెన్సిటీకి హరిణి తనను తాను మర్చిపోతుంది. బావా, నువ్వు ఇలా మారిపోతావని నేను అస్సలు ఊహించలేదు. ఎప్పుడు వర్క్, ఫ్యామిలీ అంటూ నన్ను కనీసం పట్టించుకునేవాడివే కాదు. కానీ ఇప్పుడు నీలో కనిపిస్తున్న ఈ షేడ్, ఇట్స్ సో హాట్. నన్ను పిలవాలే కానీ నీకోసం ఈ రాత్రే కాదు, నా జీవితాన్ని ఇచ్చేస్తాను బావా. జై మెల్లగా తన చేతిలోని గ్లాస్ టేబుల్ మీద పెట్టి హరిణి చెవి దగ్గరికి వంగి లో వాయిస్తో, నిజంగానా హరిణి? మరి ఈ రాత్రికి మన మధ్య ఎవ్వరూ ఉండకూడదు. ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసి లోకం కూడా మర్చిపోదాం. ఆర్ యు రెడీ? హరిణి కళ్ళు మూసుకొని అతని గుండెల మీద చేతులు వేస్తూ, డెఫినెట్లీ బావా, నువ్వు అడిగితే కాదంటానా? ఈ క్షణం కోసం నేను ఎంతకాలం నుండి వెయిట్ చేస్తున్నానో నీకు తెలుసా?
లెట్స్ గో బావా, ఈ నైట్ మన ఇద్దరిదే. బావా, ఒక్క విషయం చెప్పు, నీకు నా మీద నిజంగా కోపం లేదా బావా? కోపం ఎందుకు హరిణి? అప్పట్లో నీ గురించి కొన్ని నిజాలు తెలిసేసరికి నీకు దూరంగా ఉన్నాను. కానీ ఇప్పుడే అర్థమవుతుంది నువ్వే కరెక్ట్ అని. సరే పద, ఇవాళ నీకు నచ్చింది షాపింగ్ చేయి. నువ్వు ఏం అడిగినా నేను నో చెప్పను అంటూ హరిణిని తీసుకుని షాపింగ్ మాల్కి స్టార్ట్ అవుతాడు. అది సిటీలోనే వన్ ఆఫ్ ది లగ్జరీ మాల్. జై తన కారులో హరిణిని తీసుకొచ్చి హరిణికి నచ్చింది తీసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే హరిణికి షాపింగ్ అంటే పిచ్చి. అది జైకి బాగా తెలుసు. అందుకే ఇలా తన వీక్నెస్తో తన గేమ్ స్టార్ట్ చేశాడు. హరిణి, నేను చూశాక ఒకటి అనిపించింది. నువ్వు ఇంకా పాత బ్రాండ్స్లోనే ఉన్నావు, బట్ ఇప్పుడు నువ్వు జైతో ఉన్నావు. నీ రేంజ్ మారాలి. సో నీకు నచ్చినవి తీసుకో. ప్రైస్ ట్యాగ్స్ ఏమీ చూడకు. ఈరోజు నీకు ఏం కావాలన్నా నేను కొనిస్తాను. జై మాటలకి హరిణి కళ్ళు మెరిశాయి. జై తన క్రెడిట్ కార్డ్ తీసి ఆమె చేతిలో పెట్టినప్పుడు హరిణికి జై మీద ఉన్న కొద్దిపాటి అనుమానం కూడా తుడిచిపెట్టుకుపోయింది. గంటల తరబడి క్లాతింగ్ షాపింగ్, కాస్ట్లీ డైమండ్ నెక్లెస్లు, డిజైనర్ డ్రెస్సెస్ అండ్ ఇంపోర్టెడ్ హ్యాండ్ బ్యాగ్లు, ఇలా ఒక్కటేంటి, జై హరిణి అడగకుండానే లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. జై కారు సిటీ అవుట్స్కట్స్లో ఉన్న జై పర్సనల్ గెస్ట్ హౌస్ వైపు వెళ్తుంది. చీకటిగా ఉన్న ఆ రూట్ని చూసి హరిణి పక్కకు తిరిగి జై వైపు చూడగా జై డ్రైవింగ్ చేస్తూనే మత్తుగా నవ్వుతూ తన వైపు చూస్తూ ఉంటాడు. బావా, మనం ఇంటికి వెళ్ళడం లేదు కదా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? జై స్టైలిష్గా స్టీరింగ్ని తిప్పుతూ, ఇంత షాపింగ్ చేశాక ఈ మూడ్ని ఎంజాయ్ చేయకుండా ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం హరిణి? నీకోసం ఒక స్పెషల్ క్యాండిల్ లైట్ డిన్నర్ ప్లాన్ చేశాను, ఓన్లీ యూ అండ్ మీ అంటూ గెస్ట్ హౌస్ రాగానే హరిణి చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తాడు. గెస్ట్ హౌస్కి రీచ్ అవ్వగానే హరిణి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి లైట్ ఆన్ చేయగానే హరిణి ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెడుతుంది. ఎందుకంటే అక్కడ టేబుల్ మీద ఉన్న ఆమెకి ఇష్టమైన వైన్, ఖరీదైన ఫుడ్, చుట్టూ రోజ్ పెటల్స్తో రొమాంటిక్ డిన్నర్ డేట్ రెడీగా ఉంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా హరిణి, ఇందాక కొన్న ఆ రెడ్ కలర్ డిజైనర్ డ్రెస్లో నిన్ను చూడాలనుంది. హరిణి జై మాటలకి గాల్లో తేలిపోతూ లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చింది. తను రాగానే జై గ్లాస్లో వైన్ పోసి హరిణికి అందించాడు. బావా, నువ్వు నా కోసం ఇంత చేస్తుంటే నేను నమ్మలేకపోతున్నాను. అసలు నీ మనసులో ఏముందో చెప్పవా? జై హరిణి దగ్గరికి వచ్చి మెడ దగ్గర ఉన్న జుట్టుని సరిచేస్తూ, నా మనసులో ఏముందో ఈ రాత్రి నీకే అర్థమవుతుంది హరిణి. నేను ఎవరినైనా ప్రేమిస్తే ఇలానే ఉంటుంది. అదే వాళ్ళు నాకు ద్రోహం చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసుగా. ఆ మాట అనగానే జై కళ్ళల్లో ఒక సెకను పాటు మెరిసిన కన్నింగ్నెస్ హరిణికి అర్థం కాలేదు. హరిణి ఆ వైన్ సిప్ చేస్తూ జై మీదకి ఒరిగిపోయింది. జై మెల్లగా హరిణి చెవిలో, నువ్వు చేసిన పనులన్నీ నాకు గుర్తున్నాయి హరిణి, అందుకే ఈ స్పెషల్ ట్రీట్. ఇప్పుడు చెప్పు, నా కార్డులో లిమిట్ అయిపోయే వరకు షాపింగ్ చేసావు కదా, దానికి బదులుగా నువ్వు నాకేమిస్తావు? హరిణి మత్తు కళ్ళతో చూస్తూ, నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను బావా అంది. నాకేం కావాలో నీకు బాగా తెలుసు కదా హరిణి అని తను కన్ను కొట్టగానే హరిణి సిగ్గుపడుతూ జై పెదాలు అందుకోవడానికి ముందుకు వస్తుంది. అది చూసిన జై, ముందు డిన్నర్ చేద్దాం, ఆ తర్వాత మన పని బెడ్రూమ్లో చూసుకుందాం అని హరిణి చేపట్టుకొని టేబుల్ దగ్గరికి తీసుకొని వచ్చి కూర్చోబెడతాడు. జై స్వయంగా హరిణి ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసి హరిణికి సర్వ్ చేయగానే హరిణి నవ్వుతూ ఫుడ్ తింటూ ఉంటుంది. హరిణి, ఈ రాత్రి మన ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉండకూడదు. ఈ ఫుడ్ తిను, నీకోసం స్పెషల్గా చేయించాను అని వడ్డిస్తూ ఉంటే హరిణి ఆ ఫుడ్ని ఇష్టంగా తింటూ ఉంటుంది. జై కలిపిన స్లీపింగ్ పిల్స్ ప్రభావం నెమ్మదిగా హరిణిలో మొదలైంది. హరిణికి కళ్ళు భారంగా మారుతూ ఉన్నాయి. తల గిర్రున తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. హరిణి నవ్వుతూ మత్తుగా తూలుతూ, బావా, ఏంటో నీ మాటలు వింటుంటే చాలా నిద్రొస్తుంది, కానీ నీతో ఇంకా గడపాలనుంది. పడుకో హరిణి, రేపు పొద్దున నువ్వు లేచేసరికి నీ లైఫ్ పూర్తిగా మారిపోతుంది అంటూ ఉండగానే హరిణి అక్కడే సోఫాలో ఒరిగిపోయింది. జై ముఖంలో అప్పటి వరకు ఉన్న చిరునవ్వు మాయమయ్యి ఒక క్రూరమైన గంభీరత చోటు చేసుకుంటుంది. కిటికీ తెరల గుండా సూర్యరశ్మి హరిణి ముఖం మీద పడడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచిన హరిణికి తల విపరీతంగా నొప్పిగా ఉంది. తను ఎక్కడుందో ఒక్క క్షణం అర్థం కాలేదు. కానీ మెల్లగా పైకి లేచి దుప్పటి పక్కకు జరిపి చూసుకోగానే షాక్ అవుతుంది. ఓ మై గాడ్, నా ఒంటి మీద డ్రెస్ లేదు. అంటే రాత్రి బావతో నేను
అని అటు ఇటు చూసి తను వేసుకున్న కాస్ట్లీ డిజైనర్ డ్రెస్ అండ్ జై వేసుకున్న షర్ట్ అంతా నేల మీద అక్కడక్కడ పడున్నాయి. రూమ్ అంతా చిందరవందరగా ఉంది. అదే సమయంలో బాత్రూంలో షవర్ సౌండ్ వినిపిస్తుంది. హరిణికి అదంతా చూసి తన ముఖంలో సిగ్గు ఎర్రబడింది. బావా, నువ్వు ఎంత మొండివాడివో అనుకున్నాను, కానీ నా కోసం ఇంతలా మారిపోయావా? నైట్ ఏం జరిగిందో నాకు గుర్తులేదు, కానీ ఈ రోజుతో నువ్వు నా సొంతం అయిపోయావు బావా. ఇక నిన్ను ఎవరూ నా నుండి విడదీయలేరు. తను గాల్లో తేలిపోతున్నట్టు ఫీల్ అవుతూ ఆ దుప్పటిని వంటికి చుట్టుకొని సిగ్గుపడుతూ బెడ్ మీద కూర్చుంటుంది. సరిగ్గా అప్పుడే షవర్ ఆపి ఒంటి మీద కేవలం టవల్ కట్టుకొని తల తుడుచుకుంటూ జై బయటికి వచ్చాడు. జై కళ్ళల్లో ఎలాంటి సిగ్గు లేదు, పైగా ఎక్కడ లేని కోపం, చిరాకు కనిపిస్తున్నాయి. లేచావా హరిణి? నిన్నటి నైట్ నీకు బాగా గుర్తున్నట్లుంది, అవునా? బావా, అంతా గుర్తుంది. నువ్వు నన్ను ఇంతలా మిస్ అయ్యావని అస్సలు అనుకోలేదు. ఐఎమ్ సో హ్యాపీ అనగానే జై కిటికీ దగ్గరికి వెళ్ళి సిగరెట్ వెలిగించి బయటకి చూస్తూ సైడ్ స్మైల్తో నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వులో ఉన్న అర్థం హరిణికి అర్థం అవ్వలేదు. అన్నయ్య, డిన్నర్! మాయా పిలుపుకి ఆలోచనల సునామీలో కొట్టుకుపోతూ ఉన్న జై మాయా వైపు చూస్తూ తనతో పాటు డిన్నర్ కోసం కిందకి వస్తాడు. సో జై హరిణిని అలా కలిశాడనమాట. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.